రైట్ పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్నటువంటి సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట మనందరికీ తెలిసిందే. అయితే రేవతి అనే మహిళ మృతి చెందారు. ఆమె కొడుకు శ్రీతేజ్ పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది. అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. రేవతి ఎంతో కంగారుగా కనిపిస్తున్నారు. చాలా టెన్షన్ గా ఉన్నారు. అప్పటికే అల్లు అర్జున్ కూడా థియేటర్లోకి రావడం అయితే జరిగింది. తన పక్కనే మనం చూస్తున్నాం శ్రీతేజ్ ఎవరికైతే ఇప్పుడు బాలుడికి విషమంగా ఉందో ఆ అబ్బాయిని కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. రేవతి చూస్తున్నట్లయితే రేవతి చాలా టెన్షన్ గా కనిపిస్తున్నారు. ఆమె ఫోన్ లో కూడా, ఎందుకంటే అప్పటికే భాస్కర్ అంటే వారి హస్బెండ్ కనిపించకపోవడంతో వారికి ఫోన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అయితే థియేటర్లోకి ఎంటర్ అవ్వగానే కూడా ఆమె చాలా టెన్షన్ గా వస్తున్నారు. ఆ టైంలో మీరు చూసినట్లయితే వెనకతల పర్పుల్ కలర్ షర్ట్ ఎత్తుకొని ఉన్నారు కదా, ఆయన ఆమె భర్త భాస్కర్ గారు కూడా అక్కడే ఉన్నారు. కాకపోతే వాళ్ళిద్దరూ విడిపోవడంతో, పిల్లలిద్దరూ కూడా విడిపోవడంతో, భర్త భార్య కూడా విడిపోవడంతో ఆమె చాలా టెన్షన్ గా చూస్తున్నారు. అయితే మరి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సయ్యద్ రెడీగా ఉన్నారు. సయ్యద్, ఆ రోజు మాకు అక్కడే లైవ్ లో మాకు ఆ రోజు ప్రతిదీ కూడా చూస్తూనే ఉన్నారు సయ్యద్. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సయ్యద్, చెప్పండి అసలు ఆ రోజు ఏం జరిగింది? మనం స్క్రీన్ లో చూస్తున్నట్లయితే ఆవిడ ముందంతా కూడా చాలా టెన్షన్ గా కనిపించారు. లోపలికి వెళ్ళగానే కూడా వాళ్ళిద్దరూ విడిపోయారు. వెనక నుంచి చూసుకోకుండా వాళ్ళిద్దరూ విడిపోయారు. అసలు అక్కడ ఏం జరిగింది ఆ రోజు? రోజు పుష్ప 2 బెనిఫిట్ షో సంధ్యా థియేటర్లో రిలీజ్ అయింది. దాన్ని చూడడానికి అల్లు అర్జున్ అక్కడికి వచ్చారు. అయితే ఈ నేపథ్యంలో అక్కడ లోపల జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోవడం జరిగింది. అయితే ఆవిడ చివరి వీడియో, అంటే ఆవిడ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఆవిడ చివరి వీడియో అయితే ఉందో అది కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. ఆవిడ బయటకు వచ్చిన తర్వాత, ఆవిడ థియేటర్ లోపలికి వచ్చిన తర్వాత అక్కడ ఏ రకమైన సిచ్యువేషన్ జరిగింది అండ్ ఆవిడ లాస్ట్ వాళ్ళ హస్బెండ్తో మాట్లాడిన ఆ ఫుటేజ్, అంటే ఆవిడ చివరి క్షణాలు ఏవైతే ఉందో ఆ వీడియో కూడా కంప్లీట్లీ ఇప్పుడు మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. సో అది చెప్పే ముందు ఒక చిన్న డిస్క్లైమర్, కాస్త ఇది సెన్సిటివ్గా ఉండొచ్చు. ఎవరైనా సెన్సిబుల్ పీపుల్ ఉంటే ప్లీజ్ అవాయిడ్ వాచింగ్ ఇట్. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇది మెయిన్ సంధ్యా థియేటర్కి సంబంధించిన ఎంట్రన్స్ గేట్. సో ఆవిడ తన కొడుకుని తీసుకుని లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది మీరు క్లియర్గా చూడొచ్చు. సో ఆవిడ లోపలికి వచ్చారు, అంటే ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఉన్న నేపథ్యంలో ఆవిడ టికెటింగ్గా తన కొడుకుని తీసుకొని లోపలికి వచ్చే ఎంటర్ అయ్యే ప్రయత్నం చేశారు. సో ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత మీరు క్లియర్గా చూడొచ్చు ఎంత టైట్ సెక్యూరిటీ కనిపిస్తుందో. అంటే దీంట్లో చాలామంది వరకు అల్లు అర్జున్కి సంబంధించిన ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉన్నారు అండ్ ఆల్సో పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ తోసుకుంటూ తను పోలీస్ వాళ్ళని చెప్తూ లోపలికి ఎంటర్ అయిన విజువల్ ఇది. తన లాస్ట్ వీడియో ఇది కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ చూడొచ్చు. సో ఇలా లోపలికి ఎంటర్ వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళ హస్బెండ్ తన కూతుర్ని తను ఎత్తుకొని ఇక్కడ బ్యాక్లో ఎవరితో ఉన్నారో వాళ్ళ హస్బెండ్ కూడా ఉన్నారు అండ్ ఆల్సో అతను ఇక్కడ ఇరుక్కున్నాడు. లోపలికి వచ్చే ప్రాసెస్లో కదలిక అక్కడే స్టక్ అయిపోయాడు. బట్ ఈవిడ కాస్త తోసుకొని తన కొడుకుని తీసుకొని లోపలికి వచ్చేసింది ఆల్మోస్ట్. ఇక్కడ అంటే ఈ స్పాట్లోనే తను లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వాళ్ళిద్దరు మిస్ అయిపోయారు. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళ హస్బెండ్ కావచ్చు, రేవతి కావచ్చు, వీళ్ళిద్దరూ కంప్లీట్గా కాస్త ఇదైపోయారు, షఫుల్ అయిపోయారు. సో ఇదే నేపథ్యంలో ఆవిడ ఏం చేసిందంటే లోపలికి వచ్చిన తర్వాత తనకి వాళ్ళ హస్బెండ్ కాల్ చేశారు. దానికి సంబంధించిన ఫుటేజ్ కూడా మీరు బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్లో చాలా క్లియర్గా చూడొచ్చు. సో ఇలా లోపలికి వచ్చిన తర్వాత ఈ ఫ్లెక్సీ దగ్గర చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ ఫ్లెక్సీ దగ్గర నిలబడిన తర్వాత తనకు ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ తన హస్బెండ్ దగ్గర నుంచి వచ్చింది. ఇక్కడ ఆ కుర్రాడు ఎవరైతే స్పృహ కోల్పోయి పడిపోయాడో ఆ కుర్రాడు తను ఫ్లెక్సీ వైపు, అటు అల్లు అర్జున్ వైపు కూడా తను చూస్తూ నిలబడ్డాడు. ఇదే ఆ ప్రాసెస్లో తను వాళ్ళ హస్బెండ్తో కాల్ మాట్లాడడం కూడా మనం చాలా క్లియర్గా చూడొచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్న అబ్బాయి తనే, ఎవరైతే స్పృహ కోల్పోయాడో తను హాస్పిటల్కి తీసుకెళ్లారు. బట్ వాళ్ళ తల్లి ఎవరైతే ఉన్నారో తను హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఆవిడ అక్కడే చనిపోవడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ తను తనకు అప్పుడే వాళ్ళ హస్బెండ్ ఫోన్ వచ్చింది, ఎక్కడున్నావు నువ్వు అని చెప్పి ఆయన అడగడం, ఇక్కడే లోపల ఉన్నా అని చెప్పి తను చెప్పడం. ఈ కాల్లో తను వాళ్ళ హస్బెండ్తో మాట్లాడుతుంది. తన ఫేస్లో ఆ స్ట్రెస్ కూడా చూడొచ్చు, ఎందుకంటే అప్పుడే గాలి ఆడక తను లోపలికి ఎంటర్ అయింది. ఈ లోపల అల్లు అర్జున్ వస్తుందని తెలియడంతో సెక్యూరిటీ సిబ్బంది కూడా చాలా టైట్ అయిపోయారు. అండ్ ఆ గేట్ బయట కూడా, అంటే మీరు మెట్రో వరకు కూడా, మెట్రో రైలింగ్ పైన, స్టెప్స్ పైన కూడా కంప్లీట్ హ్యూజ్ క్రౌడ్. అల్లు అర్జున్ 9 o'clock 9:20 ఆ టైంలో తను లోపలికి రావడం జరిగింది. అక్కడ నేను అప్పుడు లైవ్లో రిపోర్టింగ్ చేస్తున్నాను, బిగ్ టీవీ లైవ్లో నేను రిపోర్టింగ్ చేస్తున్నాను. అయితే ఆ టైంలో అల్లు అర్జున్ వచ్చేటప్పుడు పోలీస్ సిబ్బంది కంటే అల్లు అర్జున్ ప్రైవేట్ సిబ్బంది ఎక్కున్నారు. సో అల్లు అర్జున్ కార్ ముందుకు వస్తున్న నేపథ్యంలో వాళ్ళు క్రౌడ్ని పుష్ చేసుకుంటూ టువర్డ్స్ సంధ్యా థియేటర్ లోపలికి వెళ్ళారు. సో సంధ్యా థియేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత మెయిన్ గేట్, ఇందాక నేను చూపించిన విజువల్లో తను మెయిన్ గేట్ దగ్గర ఈ ఫుటేజ్, ఇప్పుడు మనం చూసిన ఫుటేజ్ అల్లు అర్జున్ రాకముందు. సో అల్లు అర్జున్ వచ్చిన తర్వాత తన ప్రైవేట్ సెక్యూరిటీ అందరూ కలిసి
ఒక్కసారిగా గేట్ తెరవడంతో ప్రైవేట్ సెక్యూరిటీతో పాటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా తోసుకొని లోపలికి రావడం, అదే నేపథ్యంలో లాఠీచార్జ్ అటు అల్లు అర్జున్ సెక్యూరిటీ కావచ్చు లేదా పోలీస్ వాళ్ళు కావచ్చు చెదరగొట్టడానికి లాఠీచార్జ్ చేయడం. ఆ తొక్కిసలాటలో తను కింద పడిపోయింది, ఆ బాబు కూడా కింద పడిపోయాడు. సో ఆ బాబుని రక్షించింది అంటే తన హత్తుకున్న తర్వాత కాస్త సైడ్కి నెట్టేసిన తర్వాత తను చాలామంది ఇక్కడ చెస్ట్ పైన తొక్కిన తర్వాత ఆ స్పాట్లో తను చనిపోయి ఉండొచ్చు అని చెప్పి కూడా డాక్టర్స్ చెప్తున్నారు. అయితే ఈ బాబు ఎవరైతే ఉన్నారో తను ఆ గాలాడక తను అన్కాన్షియస్ అయిపోయాడు. బట్ పోలీస్ వాళ్ళు అతన్ని తీసుకొని సైడ్న తీసుకెళ్ళి అతన్ని సిపిఆర్ చేసిన విజువల్స్ కూడా మనం చాలా క్లియర్గా చూడొచ్చు. సో ఇది ఎవరైతే తను చనిపోయారో ఆవిడ లాస్ట్ క్షణాలు. నెంబర్ 1, అల్లు అర్జున్ రాకముందు ఆవిడ సెక్యూరిటీ సిబ్బందికి పోలీసు వాళ్ళకి తన టికెట్ చూపించి గేట్ లోపలికి వచ్చారు. అప్పటికే చాలా క్రౌడ్ ఉంది. అల్లు అర్జున్ వచ్చిన తర్వాత క్రౌడ్ ఇంకా ఎక్కువైంది. సో గేట్ లోపలికి ఎంటర్ అయ్యే నేపథ్యంలో అల్లు అర్జున్ ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళు కూడా క్రౌడ్ని క్లియర్ చేయడానికి వాళ్ళు నెట్టేయడం లేదా చెదరగొట్టడానికి కాస్త పుష్ చేయడం ఇలాంటివి జరిగినప్పుడు స్టాంపిడ్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట నేపథ్యంలో రేవతి అండ్ తన కొడుకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కింద పడిపోయారు. సో కొడుకును కాస్త క్రౌడ్ నుంచి సైడ్కి జరిగింది, తను అక్కడే స్టక్ అయిపోవడం వల్ల ఎవరైతే పరిగెత్తే ప్రయత్నంలో అక్కడ ఉన్న క్రౌడ్ కావచ్చు, జనాలు కావచ్చు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు, వాళ్ళు ఛాతీ పైన తొక్కి ఉండొచ్చు అనే ఒక రిపోర్ట్ కూడా బయటకు వస్తుంది. సో వెరీ అన్ఫార్చునేట్ ఈ జరిగిన ఇన్సిడెంట్లో ఆవిడ అక్కడికక్కడ చనిపోవడం జరిగింది. బట్ బాబు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ దీనికి సంబంధించి కూడా ఎవరైతే వీళ్ళ హస్బెండ్ ఉన్నారో ఆయన కూడా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు కూడా అల్లు అర్జున్ మీద అలానే థియేటర్స్ ఓనర్ వాళ్ళ మీద కూడా పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన లైవ్ అప్డేట్ మీరు ఎక్స్క్లూజివ్లీ బిగ్ టీవీ మీద చూడొచ్చు. సో స్టే ట్యూన్ టు బిగ్ టీవీ. ఎస్, మనం చూస్తున్నాం. అసలు విజువల్స్ చూస్తున్నట్లయితే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆమె అప్పటికే థియేటర్ బయట అప్పటికే ఆవిడ చాలా హ్యాపీగా సినిమాకి వచ్చారు సాయంత్రం నుంచి అయితే. కానీ ఆ వీడియోలో మనం చూసినట్లయితే ఆవిడ చాలా టెన్షన్గా అప్పటికి కూడా మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా విడిపోయారు. శ్రీతేజ్ కూడా అక్కడ చూస్తున్నట్లయితే మనం పుష్ప డాన్స్ చేసి తను కూడా ఎంతో ఆనందంగా సినిమా చూద్దాం అనేసి వచ్చాడు. తను కూడా అక్కడ చాలా కంగారుగా కనిపిస్తున్నారు. అయితే వీళ్ళిద్దరూ వ్యక్తిగత సెక్యూరిటీ అయితే అల్లు అర్జున్ వ్యక్తిగత సెక్యూరిటీ వచ్చిన తర్వాత అభిమానులు కూడా అందరూ కూడా ఒకేసారి లోపలికి రావడంతో ఎవరి కాలు విడిపోయి ఈ మధ్య తొక్కిసలాట జరిగింది. అయితే ఇదే అంశాన్ని వాళ్ళు విడిపోయిన అంశాన్ని గురించి మనకి భాస్కర్ అంటే రేవతి భర్త కూడా మనకి దీంతో షేర్ చేసుకోవడం జరిగింది. ఆ వీడియోని ఒకసారి చూద్దాం ఇప్పుడు. అంటే బాబుతో పాటు వాళ్ళ అమ్మగారు మీరు పాప నలుగురు వెళ్ళారు. అంటే ఇద్దరిద్దరు ఎలా డివైడ్ అయిపోయారు అక్కడ నుంచి? మా మిస్సెస్ ఫస్ట్ ముందుకు వెళ్ళిపోయింది. ఆ వీడియో కూడా వచ్చింది నా దగ్గర, ఒకటి చూపిస్తాను. గేట్ ఓపెన్ చేయగానే మా మిస్సెస్ ఫస్ట్ వెళ్ళిపోయారు. బాబుని తీసుకుపోయి మీ మెసేజ్ అక్కడ మీకోసం ఎదురు చూసారా? నేనే కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేశారు. కాల్ లిఫ్ట్ చేసి లోపలికి వచ్చానండి అంటే నేను ఈ గేట్ ఓపెన్ చేయగానే నేను సైడ్కి మూమెంట్లో నేను సైడ్కి వచ్చేసాను. పాప హెవీ క్రౌడ్ ఉందని ఏడుస్తే నేను పక్కకున్న ఉందాం బెట్ట, మమ్మీ వెళ్ళింది కదా మనం తర్వాత వెళ్దామా అని చెప్పి అక్కడ సైడ్కి ఒక 10 మినిట్స్ సైడ్నే వెయిట్ చేసాను. ఆ విషయం కూడా మనం చూస్తున్నాం. ఆయన కూడా చెప్తున్నారు ఆ మిస్ అయిపోయిన టైంలో ఆ వీడియో చూసి ఆయన కూడా చెప్తున్నారు కరెక్ట్గా అదే టైంలో మేము కూడా మిస్ అయిపోయామని. ఫోన్ చేసింది కదా మనకు ఆ విజువల్ మనం చూస్తున్నట్లయితే ఆవిడ ఫోన్ మాట్లాడుతున్నారు కదా, ఫోన్ కూడా ఆయనకే కాల్ చేసినట్టు చెప్తున్నారు. అయితే ఎంతో ఆనందంగా వచ్చి సినిమా చూసి మళ్ళీ ఆనందంగా ఇంటికి వెళ్దాం అనుకునే టైంలో కూడా ఇంత టెన్షన్ అయ్యి అసలు దురదృష్టవశాత్తు ఆవిడ మృతి చెందారు. అలానే శ్రీతేజ్ పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది. ప్రస్తుతం డాక్టర్లు ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. మరి శ్రీతేజ్ కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. రైట్, అప్డేట్స్ కొనసాగిస్తూనే ఉందాం. స్టే విత్ us.